అందరికీ. నేను మళ్ళీ వచ్చేసాను. నేను అనుకోకుండా కాశీయాత్ర మరోసారి చేశాను, కానీ ఈసారి కాశీయాత్రతో పాటు అయోధ్య, నైమిసారణ్యం కూడా వెళ్ళాను. ఆ వివరాలన్నీ ఇక్కడ పొందుపరుస్తాను. మాకు అనుకోకుండా ఈ స్వర్వేద్ మహామందిరం వెళ్ళే అదృష్టం కలిగింది. ఎందుకంటే ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. మధ్యలో మా గైడ్ చెప్పారు, ఇక్కడ ఒక స్వర్వేద్ మహామందిరం ఉంది, చాలా బాగుంటుంది అని. నాతో పాటు కలిసి వచ్చిన సవిత గారు, సునంద, విజయ, శోభ, మా వదిన శైలజ అందరం వెళ్దాం అని అనుకుని అంటే బాగా అలసిపోయాం. కానీ ఆ పవర్స్ ఆఫ్ మహామందిర్ చాలా మెడిటేషన్ సెంటర్ కదా, అసలు అందరికీ ఎనర్జీస్ రేజ్ అయినాయి. హ్యాపీగా అసలు అది చూస్తుంటేనే అందులో మంత్రముగ్ధులు అయిపోయాము. చాలా ఇష్టపడ్డాము, చాలా సంతోషంగా అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంచ్ బై ఇంచ్ చెక్ చూసుకుంటూ రాలేక బయటకు వచ్చేసాం. స్వర్వేద్ మహామందిర్ అనేది కాశీలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం, అంటే మెడిటేషన్ సెంటర్. ఇది 7 అంతస్తుల నిర్మాణం. విహంగం యోగ స్థాపకుడు సద్గురు శ్రీ సదాఫల్ దియోజీ మహారాజ్ రచించిన స్వర్వేదం గ్రంథానికి ఇది అంకితం చేయబడింది. స్వర్వేద్ మహామందిర్ కన్స్ట్రక్షన్ ని సద్గురు సదాఫల్ దేవ్జీ మహారాజ్ గారి గైడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ తో 2001వ సంవత్సరంలో కాశీలోని ఉమ్రహా అనే ప్రదేశంలో మొదలుపెట్టారు. ఈ మహామందిర్ నిర్మాణము పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టిందట. ఈ 7 అంతస్తుల నిర్మాణంలో స్వర్వేదం అనే ఆధ్యాత్మిక గ్రంథం నుండి శ్లోకాలు గోడలపై చెక్కబడ్డాయి. విహంగం యోగ స్థాపకుడు సద్గురు శ్రీ సదాఫల్ దియోజీ మహారాజ్ రచించిన స్వర్వేదం గ్రంథానికి ఇది అంకితం చేయబడింది. స్వర్వేద్ మహామందిర్ ని 3 lakhs స్క్వేర్ ఫీట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. అయితే డిజైనింగ్ లో 125 తామరపూ రేకుల గోపురాలు వచ్చేటట్లుగా చూసుకున్నారు. అండ్ 20,000 మంది 20,000 మెంబర్స్ ఎట్ ఏ టైం అందులో మెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే ఇమాజిన్ చేయండి ఎంత పెద్దదో. అసలు లోపలంతా చూస్తే టీకుడ్తో సీలింగ్స్, డోర్స్ కూడా టీకుడ్తో ఉండి, అక్కడున్న పిల్లర్స్ మొత్తము స్వర్వేద్ వర్సెస్ శ్లోకాలతో లిఖించబడింది. రామాయణం, మహాభారతంలోని పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ డిపిక్ట్ చేశారు. అసలు చూస్తుంటే ఆ శిల్పకళ కానీ, ఆ నైపుణ్యతని కానీ, ఆ 15 మెంబర్స్, ఓన్లీ 15 ఇంజనీర్స్, 600 మెంబర్సే వర్కర్స్ ఉన్నారు ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి. విహంగం యోగ సంస్థని ప్రారంభించిన సద్గురు సదాఫల్ దేవ్జీ మహారాజ్ గారు ప్రస్తుతం లేకపోయినా ఆయన ఆధ్యాత్మిక వారసుడైన సద్గురు శ్రీ విజ్ఞాన్ దియోజీ మహారాజు ఇంకా మిగిలిన విహంగం యోగ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం కంటిన్యూ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 18వ తేదీ 2023వ సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు. మహామందిరం తన ఆధ్యాత్మిక ప్రభతో మానవాళిని జ్ఞాన ప్రకాశంతో నింపి ప్రపంచాన్ని శాంతి మరియు జాగృత స్థితిలో ఉంచడానికి నిర్మించబడింది. సద్గురు సదాఫల్ దేవ్జీ మహారాజ్ గారి యొక్క మెయిన్ మోటోస్ ఏంటంటే, మానవ జీవిత లక్ష్యం ఆత్మను తెలుసుకుని ఆ జ్ఞాన ప్రకాశంతో ఇతరులకు సేవ చేయడం. శాశ్వత జ్ఞాన మార్గం బ్రహ్మ విద్య ద్వారా నీ నిజ రూపాన్ని తెలుసుకో. మానవ సేవ, నిజాయితీ, పవిత్రత, కరుణతో నిండిన జీవితం గడపడం. ఈసారి మీరు ఎవరైనా కాశీ వెళ్ళినట్లయితే మాత్రం ఈ స్వర్వేద్ మహామందిర్ని మిస్ మాత్రం చేయకండి. ఎందుకంటే మన కాశీ విశ్వేశ్వరుడి టెంపుల్ దగ్గర నుంచి ఇది జస్ట్ 12 kilometers డిస్టెన్స్లోనే ఉంది. మాకు మా సుమిత్ బన్సాల్జీ అనే గైడ్ చాలా బాగా తీసుకెళ్లారు అన్ని ప్లేసెస్కి. నేను ఆయన నెంబర్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ స్క్రోలింగ్లోని కూడా ఇస్తాను. ఎంత బాగుందో చూసారు కదా. ఇలా మీరు వీడియోలో చూస్తే ఎంత బాగుంది అంటే, మీరు ప్రత్యక్షంగా చూస్తే ఇంకా ఎంత అందంగా అనిపిస్తుంది. చూసిరండి. ఇంకొంచెం మాకు టైం లేదు, ఫ్లైట్ టైం అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక 3-4 kilometers డిస్టెన్స్లో మృత్యుంజయ
మంత్రం జపిస్తాం కదా, ఆ మంత్రం జన్మించిన స్థలం కూడా ఒక టెంపుల్, మార్కండేయ టెంపుల్ ఉంది. ఇంకొక వీడియోలో నేను నైమిసారణ్యము, అయోధ్య ట్రిప్ గురించి వివరంగా చెప్తాను. బాయ్, థ్యాంక్ యూ.